ప్రత్యక్ష గుడారములో దీపవృక్షం ఉంటుందని దీపవృక్షం ధ్యానం చేసుకుంటూ ఆ దీపవృక్షం ఏ విధంగా స్థిరంగా ఉండి వెలుగుతూ ఉంటుంది. మన దేవుడు స్థిరమైన దేవుడని, ఆయన వెలుగించే దేవుడు, వెలుగు ఉండే దేవుడని ధ్యానం చేసుకుంటూ గత వారం మన దేవుడు కరుణమయుడని ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. ఈరోజు మనము మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. హల్లెలూయా. ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమనెను. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే, మన ప్రభు ఎవరంటే కనికరమ గల దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరమ్మా? కనికరమ గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే కనికరము గల దేవుడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతగా ఎవరి పట్ల ఏ కనికరం చేశాడు ఆయన? ఎవరి పట్ల ఏ కనికరం చేశాడు అని మనం చూస్తే 5వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి చదువుకుందాం. వారు ఆ సముద్రమునకు వచ్చిరి. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడి సమాధుల్లో వాసం చేసాడు. వాడు సంఖ్యలతోనైనను ఎవరిని వారు బంధింపలేకపోయాను. పలుమారు వారి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుడు ఎవరి పట్ల కనికరం చూపాడంటే, ఒక వ్యక్తి ఇంట్లో ఉండాలి, సమాజంలో ఉండాలి. ఇంట్లో లేడు, సమాజంలో లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే సమాధుల్లో ఉన్నాడు. హల్లెలూయా. వాస్తవంగా సమాధుల్లో ఎవరుంటారంటే, సమాధులు ఉంటాయి. 2 ఆ కాటి కాపలు అంటారు చూసారా, ఆయన ఉంటారు. ఎందుకంటే ఆయన పని కాబట్టి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులందరూ ఆ సముద్రం దాటి అవతలకి వెళ్ళారంట. వెళ్ళగానే ఇప్పుడు అతడు వచ్చి అక్కడ నివాసం చేస్తున్న, సమాధులు నివాసం చేస్తున్న వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే, అక్కడ వచ్చి ఒక మాట అంటున్నాడు. అక్కడ ఆయన ఏమంటున్నాడు? వాడు దూరపడి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు అక్కడికి వెళ్తేనంట, వాడి సమాధుల నుంచి పరిగెత్తుకుని వచ్చి, సర్వోన్నతుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకు ఏంటి అని అడుగుతున్నాడు. నాతో నీకేమి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళారంటే, ఆ సమాధులు నివాసం చేస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. ఎందుకంటే అంతకుముందు ఆ వ్యక్తి పరిస్థితి, ఇంట్లో ఉండేవాడు, సమాజంలో ఉండేవాడు. ఇప్పుడు సమాధుల్లోకి వెళ్ళిపోయాడు. మరి వాస్తవంగా మనిషికి చీకటి అంటే భయం. ఏ భయం? చీకటి అంటే భయం. కలలో కనుక ఏదైనా పీడకలు వస్తే భయం, కలలో కనుక ఏదైనా వస్తే భయం, కళ్ళలో పాము వస్తే భయం, ఎద్దు వస్తే భయం, కుక్క వస్తే భయం, పిల్లి వస్తే భయం, మనిషి బయలుదేరినప్పుడు పొలం వస్తే భయం. మనిషికి చాలా భయం. అవునంటారు కాదంటారా? సమాధి అంటే ఇంకా భయం. అవునంటారు కాదంటారా? అందుకనే సమాధి కాడికి వెళ్ళిన తర్వాత ఎవరిని వెళ్ళినప్పుడు మగవాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే స్నానం చేసేంటే అక్కడ ముడిగంట వచ్చేటప్పుడు ఆ ఇంటికాడికి వెళ్ళి ఆ ఇంటి దీపాలను దిగుతారంట. అక్కడ దాన్ని చూసి దండం పెట్టి వచ్చారంట. అప్పుడు ఇంటికి వచ్చి పట్ల మార్చుకుంటే అప్పుడు అనంతనది వెళ్ళాలి. లేకపోతే ఏదో భయం. ఒకవేళ నిజంగా అన్నీ చేసి వచ్చినా నైట్ పడుకున్నా, ఒకవేళ అర్ధరాత్రి కనుక ఇంట్లో కనుక ఏ పిల్లలు పాపం ఆకలేసి ఆ తలుపు కొట్టి ఏదైనా శబ్దం చేసిందంటే భయం. ఏ భయం? ఇప్పుడు
పిల్లు ఆకలేసి నీళ్ళు తాగుదామని పాలు తాగుతూ అదొచ్చి శబ్దం చేస్తే ఈ లోపు ఏం జరిగింది? పొద్దుట మా ఆయన అక్కడికి వచ్చాడు, అందుకని మా ఆయన కూడా వచ్చేసినట్టు కొంది. మా ఆయన సరిగ్గా తాగుతాను చేయలేదనుకుంటా, ఏదో మునుగు వచ్చేసినట్టు కొన్నాడు. అందుకని ఇప్పుడు అర్ధరాత్రి శబ్దాలు అవుతున్నాయి, ఎప్పుడు శబ్దాలు రాలేదు. మా ఆయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి మా ఆయన కూడా చేయముందని ఈ భయం. హల్లెలూయా. భయం ప్రతి దానికి భయమేనండి. ఆమేన్. హల్లెలూయా. అయితే సమాధుల కాడికి ఎందుకు యేసు వెళ్ళాడంటే, ఇక్కడ ఆల్రెడీ అతన్ని గొలుసులతో బంధించారంట, సంఖ్యలతో బంధించారంట, తాడుతో బంధించారంట. బంధించినా కూడా ఎవరికి లోపడలేదంట. హల్లెలూయా. అంటే ఎందుకనంటే కారణం ఏంటంటే ఆ వ్యక్తులు ఇంచుమించు 2000 దెయ్యాలు పట్టుకుని ఆవరించింది. ఎన్ని వేలమ్మా? 2000 దెయ్యాలు ఇంచుమించు ఉన్నాయంట. దెయ్యాలు పట్టుకుని తీసుకెళ్ళాయంట. మరి మనకన్నా శక్తిమంతుడు సాతానుగాడు, అవునా కదా? మరి 2000 అంటే మాట్లా అంతనే ఊర్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే తేడా ఉన్నాడని గొలుసుతో కట్టేవారంట, ఈజీగా తెంపేసేవాడంట. తాళ్ళతో కట్టేవారంట, ఈజీగా తాళ్ళు తెంపేసేవారంట. ఎందుకంటే కారణం ఏంటి? మనిషే. కానీ లోపల ఎవరున్నారు? దెయ్యాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారు, మనిషి అనుకోండి ప్రతి దానికి లోపడతారు, కొంచెం భయం ఉంటుంది. ఆ మనుషుల కనుక దెయ్యం ఉందనుకోండి ఎవరికి లోపడటం, ఎవరి మాట ఏంటో. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే లోపల ఎవరున్నారు అమ్మా? అది ఎవరి మాట ఎందు? అది దేవుడి మాట తప్ప ఎవరి మాట ఎందు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇలా కాదు, అంతమాట ఎవరో వచ్చి నేను తెచ్చుకొని చేస్తారని ఏం చేసినంటే సమాధుల్లోకి తీసుకెళ్ళిపోయింది. మరి సమాధులకి వెళ్ళి మనుషులు కూడా ఇలా అవకాశం లేదు. కనీసం ఇంటికాడనే సమాజంలో చూస్తున్నారు, ఏదో మా వాళ్ళ వంతు వరకు వాళ్ళు కష్టపడి ఏదో చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు సమాధులకి వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరు వెళ్తారు అక్కడికి? అక్కడికి ఎవరు విడిపిస్తారు? ఆ సాతాను బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు? ఇప్పుడు నేను స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన నుంచి విడిపించండి. ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? ఎవరి వల్ల అవుతుంది? వాస్తవం ఏంటంటే మనందరికీ మంచి ధైర్యం ఏంటంటే పెళ్లి కన్నా శుభకార్యాల కన్నా ఎంచక్క సరదాగా ముస్తాబయ్యి వెళ్ళిపోతాం కదమ్మా. అదే కనుక ఎవరికైనా నీరసం ఉందంటే వాళ్ళ ఇంటికి పలకరించాలంటే ఎంత భయమో కదమ్మా. కదమ్మా. వాళ్ళ ఇంటికి శుభకార్యం ఏంటంటే ఎంచక్క ధైర్యంగా పట్టు వస్త్రాలు ధరించి మరి వెళ్ళిపోతాం మనం అక్కడికి. అదే వాళ్ళ ఇంట్లో ఏదైనా నీరసం చేసింది అనుకోండి, మంచం అనుకోండి, వెళ్ళి పలకరించాలంటే భయం కదా. నిన్నే కదా ఎంచక్క సంతోషంగా అన్న మంచి పట్ల కనుక వెళ్ళిపోయిన ఇంటికి. మరి ఇవాళ ఇంటికి వెళ్ళమంటే నేను ఆరోగ్యంగా ఉన్నారు, ఈరోజు మంతమాలు పడుకున్నారు. మరి ఇప్పుడు ఏమవుతుంది నీకు? భయం. ఎందుకు భయం? వీళ్ళని కానించి మళ్ళీ నాకు వచ్చేద్దామా రోగం కదమ్మా, అదో భయం. అవునంటారు కదంటారమ్మా. అంతేనా? హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటిదాకా వ్యక్తి మంచిగా బాగున్నాడు, ఈరోజు చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆవిడ చూడాలంటే భయమా కదమ్మా. ఎందుకని భయం? చూసిన కానీ కళ్ళకు వచ్చేస్తాడు, వీడు కళ్ళకు వచ్చేస్తుంది అని కొంతమంది ఏం చేస్తారు, ఎక్కడ మూల నుండి దూరాన్ని చూస్తూ ఉంటారు. దూరాన్ని చూస్తే మొక్కలు కనిపిస్తుంది. మంతేనమ్మా అమ్మా? భయమా మన ధైర్యం ఉంటాం మనం చెప్పండి అమ్మా. నేను ధైర్యంగా వెళ్ళి ఎవరు చనిపోయి మొక్క పెట్టి చూస్తానండి, నాకేం భయం అని వాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి అమ్మలారా. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు నేను కదా. భయం ఎందుకని చూసిన కానించి ఏదన్నా భయం. ఆ భయమే మనకు కూడా వచ్చేస్తుంది. వాస్తవం ఏంటి చెప్పనా? నీడ మనం ఎక్కువ కూడా ఉంటుంది, అవును కదా. ఒక్కొక్కసారి మనకు భయం ఉందనుకోండి, నైట్ పూట సాధారణంగా మనకు చీకటి ఉంటే భయం వేస్తుంది కదా. నైట్ పూట మనం వెళ్ళేటప్పుడు మన నీడ కూడా కూడనే అవుతుంది, అవును కదా. ఒక్కొక్కసారి భయంలో పరిగెట్టాడనుకోండి, పరిగెట్టినప్పుడు నీడ కూడా ఏమవుతుంది? అది కూడా అవుతుంది. వీడు ఏం చేస్తాడు అనుకున్నా చూస్తాడు. చూసి మేము చదువుకున్నప్పుడు మా బ్యాచ్లో ఒకరికి పగలే భయం. నైట్ చెప్పవసరం లేదు, పగలే భయం. మేమందరం అలా సరదా చెట్లు అంటే చల్లగొట్టదని చెట్టు కడికి వెళ్ళామనుకోండి, ఉండేవాడు ఉండి కాసేపు కూడా తెలుసా, అదిగో పగల చెట్టు కొమ్మ మీద కూర్చొని చూస్తాను, నాయంగా చూస్తున్నాను కూడా అమ్మాడ. ఏదంటే అదిగో చూడు ఆ కమ్మనివాడు కూడా తెలుసా. ఎక్కడ మేము అనిలోపులు అది వచ్చి పరిగెత్తి చూడమ్మా. నిజంగా కనిపిస్తుంది అనుకుంటే అది పరిగెత్తేస్తున్నాడు. మేము ఏం చేస్తాం, ఆడ చూసి ఆడనుకని మేము పరుగు. హల్లెలూయా. కారణం ఏంటి?
భయం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు నేను చీకటానికి వాళ్ళ అమ్మగారు గేదె పాలు పోతా ఉంటారు. అది పాలు పోతుంటారు. ఇప్పుడు పిల్ల పాలు పోతుంది. కరెంటు పోయి చీకటి పట్టలేదు. ఆ పిల్ల వచ్చి నుంచి పాలు కట్టించి అమ్మ క్యానకి లోపలికి వెళ్ళింది. పిల్ల బయట ఉంది. ఈ లోపు మనోడు ఎక్కడికి వెళ్ళి రోడ్డుకి వస్తున్నాడు. వాళ్ళ ఇంటికి మంచికి వెళ్ళి పైకి చూస్తాడు. ఇంకేం బయట ఆ పిల్ల దెయ్యం ఉందని పరిగెత్తుకుంటూ వచ్చి ఎదురుకుంటూ ఇంటి దగ్గర ముళ్ళ కంపలు ఉన్నాయి. అందుట్లో పడిపోయాడు. హల్లెలూయా. ఎందుకు పడిపోయారంటే దెయ్యం అదిగో అన్నాడు. ఏదో దెయ్యం అంటే అదిగో ఏదో ఇక్కడికి ఎవరు ఆకారం చూసినట్టే పాలకు వచ్చింది. ఆ పిల్ల పాలకు వచ్చిందా? భయం. అవునా కదా? మరి ఎవరు వినిపిస్తారు? ఎవరు వినిపిస్తారు? భయం నుంచి బయటికి రావాలండి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు పరమని విడిచి లోక రక్షకుడిగా వచ్చి ఆయన జయశీలుగా మనల్ని జయించాడు కదా. ఆయన సాతాను తల చిన్నపుట్టాడు కదా. ఆయన పాము తల చచ్చింది కదా. ఇంకా మరి ఇంకా భయం అండి మనకి, ఇంకా భయం. మన భయమే మన శత్రువు. హల్లెలూయా అనండి ఒకసారి. ఏంటమ్మా? మన భయమే మన శత్రువు. అవునా కదా? భయపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సమాధిలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రజలు ఎవరు వెళ్ళట్లేదండి. ఆ వ్యక్తి పరిస్థితి తెలుసా? కనీసం ఇంటి కూడా ఉన్నప్పుడు సమాజంలో బట్టలు కట్టుకునే వాడు ఇప్పుడు బట్టలు ఏమీ లేవు. రాళ్ళు తీసుకుని వాడు వాడే కొట్టుకుంటూ గాయపరుచుకుంటూ ఖాళీ ఉన్నప్పుడు కేకలేస్తున్నాడంట. మరి ఎవరు రక్షిస్తారు ఆయన్ని? ఎవరు రక్షిస్తారు? ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎవరు విడిపిస్తారు? సాతాను బంధించాడు కొంతమందిని. ఎవరు విడిపిస్తారు మరి? హల్లెలూయా. అయితే యేసయ్య అక్కడికి వెళ్ళాడంట. యేసయ్య అక్కడికి వెళ్ళగానే దెయ్యాలకు అర్థమైపోయినాయి. మన కోసమే వచ్చాడు యేసయ్య ప్రత్యేకంగా. ఆయన ఎక్కడికి వెళ్ళినా జన సమూహం బోధించేవాడు. జనాలు ఉన్న కాడికి వెళ్ళేవాడు. ఆయన ఈసారి ఒంటరిగా ఎందుకు వస్తాడంటే మన కోసమే వస్తున్నా ఆయనకు అర్థమైపోయింది. ఎవరికి అర్థమైపోయినాయి? దెయ్యాలకు అర్థమైపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమై ఏం చేసినాయి అంటే ముందుగా పరిగెత్తుకుంటా వచ్చి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకు ఏం పని? వాటికి అర్థమైపోయినాయి మన దగ్గరికి వచ్చాడు యేసయ్య. ముందుగా అయ్యేం చేస్తానే? మాతో నీకేం పని? హల్లెలూయా. మాతో మీకేం పని? మా దెయ్యంతో దేవుడి పని ఏంటి? దెయ్యంతో పని ఏం లేదు దేవుడికి. అయితే ఆ దెయ్యాలు పట్టుకున్న వ్యక్తి కావాలి దేవుడికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడండి. 100కి 90 రోగాలు దెయ్యాల వల్ల వస్తాయి. మీకు తెలుసా? ఎవరి వల్ల? చూడండి, ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు 4 వ్యక్తులు పక్షవాయు వ్యక్తులు తీసుకొచ్చారు కదా. తీసుకురాగానే యేసేమన్నాడు? వారి విశ్వాసం చూసి ఈ వ్యక్తిని ఏమన్నాడంటే నీ పాపములు క్షమించబడిన అన్నాడు. ఆయన నిన్ను స్వస్థపత అనలేదు. అక్కడ నీ పాపము క్షమించబడి అనగానంట లేచి కూర్చున్నాడంట. అంటే పాపానికి జనకుడు సాతానుగాడు కాబట్టి ఆ వ్యక్తి పాపం చేశాడు కాబట్టి ఆ సాతానుగాడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి వచ్చి కాళ్ళు చేతులు బంధించేశాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆడు కనుక వచ్చాడనుకోండి, నువ్వు అవకాశం ఇచ్చావనుకో, లోపలికి వచ్చాడనుకోండి, నిన్ను ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటావు అంటారు కదా తండ్రి. ఏమని? ఈ దెయ్యం పట్టుకున్నప్పుడల్లా నీళ్ళలోనూ అగ్నిలోనూ పడేస్తుంది. అదే పట్టుకున్నప్పుడే పడుతుంది. అలాగే ఏమవుతుంది? ఒకసారి వాడు మనలో ప్రవేశించే అవకాశం ఇచ్చామని కూడా వచ్చి ఏం చేస్తాడంటే అంటారు కదా, నడుము నొప్పండి, కాళ్ళు నొప్పండి, చేతులు నొప్పండి, మెడ నొప్పండి, ఆ నొప్పండి, ఈ నొప్పండి అంటారు. ఆ నొప్పులు ఎందుకు వచ్చినాయి? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మేము సేవకులం కదా, సేవకులం కదా. ఇప్పుడు మా మీద అభిషేకం ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఎవరికైనా తలనొప్పి పొందనుకోండి, తలనొప్పి పొంది ప్రార్థన చేయమంటారు కదా. చేసేటప్పుడు మీరు తలనొప్పి పొంది ఏ నొప్పి పొంది ఎక్కడ ప్రార్థన చేయాలో ఆ సూచనలు ఒక్కొక్కసారి మా శరీరం మీద మాకు చూపిస్తాయి. మాకు శరీరం మీద అంటే మేము ఇంటికి వచ్చినట్టు బాగానే ఉంటాం. మాకు బాగానే ఉంటుంది. నీకు తలనొప్పి ఉందనుకో, మీ ఇంట్లోకి రాగానే మాకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. మాకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు అర్థమైపోతుంది ఇంట్లో వచ్చినట్టు బాగానే ఉంది కదా, తలనొప్పి వస్తుంది ఏంటి అని. అప్పుడు డౌట్ వచ్చి అమ్మ నీకు తలనొప్పి వస్తుంది కదా అమ్మ అంటాం.
అయితే నిజమేనండి మీరు ఎలా చెప్పారని అంటారు. చెప్తామేముందమ్మా, నీ ఇంట్లోకి వచ్చిన నేను బాగానే ఉన్నాను, ఆంజనేయుని నేను ఏడుతుంది కదా, అది నేను వచ్చామని అది మా దగ్గరికి వచ్చింది, తొందరగా పోతామని మేము బయటికి. హల్లెలూయా. మరి అంతే కదమ్మా, మేము ఆరోగ్యంగా ఉంటే ఉండగలుగుతాం కాసేపు ఇంట్లో. మాకు నీరసం ఉందని మేము ఏం చేస్తామో, అవి కానీ కూర్చొని మీరు అంటారు. ఇక్కడ మా పరిస్థితి బాగోదు, మేమేం చేస్తామో, అప్పుడు మాకేం కావాలి, రెస్ట్ కావాలి. అలసిపోయి అనుకోండి, అవి చూస్తాయి, రెస్ట్ కావాలి కదా, కాసేపు వచ్చి రెస్ట్ ప్రార్థన చేసుకుంటే అప్పుడు మళ్ళీ రాగలుగుతాం. అవునా కదా? అంటే మీకు ఎక్కడెక్కడ పట్టుకుంటాయి, ఎక్కడెక్కడ నొప్పులు వస్తాయో మాకు సూచనలు కనిపిస్తాయి. ఆమె హల్లెలూయా. అందుకని మాతో నీకేం పని అంటున్నాయి, పని అంటావేంటి? నువ్వు ఆల్రెడీ ఒక వ్యక్తిని బంధించేస్తావు, ఒక వ్యక్తిని ఏడిపించేస్తున్నావు నువ్వు, ఒక వ్యక్తి ఇంట్లో ఉండవలసిన వ్యక్తి సమాధానం తీసుకొచ్చేస్తావు నువ్వు. హల్లెలూయా. మరి ఎవరు వినిపిస్తారు? నేను పిల్లారా జాగ్రత్తగా వినండి. యేసయ్య దగ్గరికి ఒక ఆయన వచ్చి ఆ వ్యక్తికి చెవుడు నత్తి. ఏమిటి? చెవుడు నత్తి. ఇప్పుడు యేసయ్య దగ్గరికి రాగానే, యేసయ్య ప్రార్థన చేయగానే చెవులు తెరవబడ్డాయి, నాలుక సడలింపబడ్డది. అంటే చెవి వినపడుతుంది, మాట ఎవరికొచ్చింది. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ వ్యక్తిని మోగాత్మ పట్టిందంట. హల్లెలూయా. ఏ ఆత్మ పట్టిందమ్మా? మోగాత్మ. అంటే మోగదెయ్యం పట్టింది. మనోడు మాట్లాడటం మానేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం మానేస్తాడు? అయినా మాట్లాడటం మానేస్తాడు. అంటే ఇంతకీ ఏ ఆత్మ పట్టింది? ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన వాక్యం చెప్తూ ఆయన కళ్ళు ఎవరి మీద పడ్డాయి అమ్మా? ఆయన కళ్ళు ఎవరి మీద పడ్డాయి? విజయజ్యోతి మీద పట్టాయి కొంతమంది కళ్ళు. హల్లెలూయా. విజయజ్యోతి తిరుగుతుంది కదా ఎట్టేటో, చాలా మంది కళ్ళు ఆవిడ మీదకైనా ఆవిడ పట్టుకున్న రొట్టు మీద పట్టాయి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది చూసి నవ్వుకుంటున్నారు, కొంతమంది ఆవిడ కళ్ళు చూస్తున్నారు. నేను స్టార్టింగే చెప్పాను, నేను అయినా సరే కొన్ని ఆలోచిస్తున్నాయి. అవునా కదమ్మా? హల్లెలూయా. యేసయ్య ఇలా చూస్తుంటే యేసయ్య కళ్ళు కూడా ఒక ఆవిడ మీద పడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏమనుకుంటున్నారంటే అయ్యగారు వాక్యం చెప్తున్నారు కదా, మమ్మల్ని అవసరం మీరు అనుకుంటున్నారు. అవునా కదా? ఇక్కడ వాక్యం ఎవరు అంటున్నారు, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు పిల్లలతో ఆడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, సేవకుడిగా నాకు తెలీదా? తెలిసే తెలదా? చెప్పండి అమ్మా. మీరు అందరూ నా వైపు దేవుని స్తోత్రాలు చెప్పండి, రెండు చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. అవునా కదా? మీరు ఏం చేయాలో తెలియట్లేదు మీరు. ఇప్పుడు యేసయ్య కళ్ళు కూడా ఎవరి మీద పడ్డాయంటే 18 సంవత్సరాలు బట్టి నడుము వంగిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు? అందరూ ఏమనుకున్నారంటే పాపన్న ఆవిడకి నడుము బాధ అనుకుంటా, ఎన్ని పోస బాధ అనుకుంటా. అవునా కదా? నడుము నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నా డాక్టర్? ఏమంటాడమ్మా? స్కానింగ్ చేసి ఏమి లేదమ్మా, లోపల ఎన్ని పోసి కొంచెం మరిగిందమ్మా, నొప్పి పోతుందమ్మా, ఒక్క 10 రోజులు, ఒక నెల రోజులు ట్యాబ్లెట్ రాస్తున్నానమ్మా, ఈ నెల రోజులు ఏం పని చేయకమని చెప్తున్నాడు. ఇంతకీ ఏ బాధ వచ్చిందని? నడుము బాధ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిన మాట అంటే, స్కాన్ చేసి చెప్పిన మాట ఏంటంటే ఎన్ని పోస అరిగింది. హల్లెలూయా. మరి 18 సంవత్సరాలు బట్టి నడుము వంగిపోయింది కదా. అందరూ ఏమనుకున్నారంటే ఎముక ప్రాబ్లమో నర ప్రాబ్లం అనుకుంటున్నారు. అయితే యేసయ్య తెలుసా? ఆ యేసయ్య చేసి ప్రార్థన చేయగలంట చక్కగా నిలబడిందంట. అంటే 18 సంవత్సరాలు పట్టి ఉన్న దెయ్యం ఏమైంది? వెళ్ళిపోయింది. అంటే ఏం పట్టింది ఆవిడికి? అవును కదా? ఆమేన్. హల్లెలూయా. అంతే దేవుని పిల్లలు మీరు చేసిన పని ఏంటంటే, మీకు ఎవరికైనా కాళ్ళు కానీ చేతులు కానీ మెడ కానీ ఏదైనా నొప్పులు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళని ఆలోచన మంచిదే. అయితే మరి ముఖ్యంగా ఇంకో పని చేయవలసిన పని ఏమో తెలుసా? మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ఆమేన్. హల్లెలూయా. నడుము నొప్పు, చేతులు నొప్పు, కాళ్ళు నొప్పు, మెడ నొప్పు, ఏ నొప్పి అయినా సరే, నాకు ఏ నొప్పి అయినా సరే, ఏదో ఒక నొప్పి ఉంది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండు చేతులు పైకి చెప్పండి. నాకు ఏ నొప్పి లేదన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. రవి అక్కడే ఎత్తాడు, ఆయనకి ఏం నొప్పి లేదంట. మరి పిల్లడు కదా, యవనస్తుడు కదా, ఆయనకి ఏముండదులేండి. హల్లెలూయా. రాజేసి జ్వరం మూలం పడుకున్నాడు, అది ఆయన కూడా చేయితే. అవునా కదా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ ఆలోచన తలంపులు ఎలాగుంటాయంటే, చెయ్యి నొప్పు, చెయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కాలు నొప్పు, కాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తల నొప్పు, తల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అన్ని స్పెషలిస్టులు కదండి. అంతకుముందు ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్కి ₹2 వస్తే అన్ని వచ్చి ఆయన చేసేసేవాడు. స్కానింగ్లో ఏముంటే కదా ఇచ్చారు, ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే కథం సాయంత్రం కల్లా. మరి ఆయనే పెద్ద డాక్టరు.
ఎప్పుడు ఎప్పుడమ్మా ఒక 20-30 సంవత్సరాల కిందట ఆయన పెద్ద డాక్టర్ ఊర్లో అందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవారు, లైన్ కట్టేవారు కదమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద చదువుకొచ్చి ఎంబడి చేసి వచ్చిన వాళ్ళకి ఆయన కూర్చుంటాడు. ఆయన చేసే పని ఏంటంటే చూస్తాడు, స్కాన్ చేసి రమ్మంటాడు, పేపర్ చూసి నీకు ఎలా వచ్చిందని చెప్తున్నాడు. ఆయన వాస్తవానికి ఈయన బెటరా ఆయన బెటరా అమ్మా? మన చిన్నప్పుడు ఇప్పుడు ఆరంభించారు కదమ్మే, మన చిన్నప్పుడు ఆరంభ డాక్టర్లు బెటరా ఈ ఎండి బెటరా అమ్మా? ఆరంభ డాక్టర్లు డబ్బులున్నా లేకపోయినా చూసి పెళ్ళి ఇచ్చేవారు తగ్గిపోయింది. ఇప్పుడు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్దామంటేనే 200, 300, 400, 500. అవునా కదా? అది కడతానే చూస్తాను అంటాడు ఆయన. చూసిన కానీ చేయమన్నా డైరెక్ట్ పిల్లలు రాస్తాడా, రాయుడు స్కానింగ్ అంటాడు, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత చూస్తాడు, ఓకే అని సింపుల్గా రాస్తాడు అంతే. అన్నింటికి డబ్బులు ఆయనకి. అవును కదమ్మా? దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను వాక్యం అంటుంది. వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత ఉంది. హల్లెలూయా. మరి ఇప్పుడు నీకు నొప్పులన్నీ వస్తున్నాయి కదా, ముందు నువ్వు ఎవరి దగ్గరికి గడపాలి? నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి, మంత్రి దగ్గరికి వచ్చి నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చెయ్యాలి. అయ్యి అంటేనే నాతో నీకేం పని అయ్యా, అయ్యా మాతో నీకేం పని అయ్యా, హల్లెలూయా నాతో నీకేం పని అని చూడండి. చదవండి అక్కడ ఏం కావచ్చు. ఎందుకని ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మనిషిని విడిచిపోమ్మని యేసయ్య పలికాడు, అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అంట ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా తెలుసా? 15వ వచనం. సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని, హల్లెలూయా. సేన అనే వ్యక్తి ఇప్పుడు ఏం ధరించాడు? అంతమంది బట్టలు లేవు ఆయనకి. ఇప్పుడు బట్టలు ధరించిన కారణం ఏంటి? ఎవరు లేరు, దెయ్యాలు లేవు. బట్టలు ధరించుకుని స్వస్థసిద్ధుడే కూర్చుండేట చూచి భయపడిరి. హల్లెలూయా. ఇప్పుడు స్వస్థసిద్ధుడు కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చున్నవాడు కాదు. బట్టలు లేవు, బట్టలు లేకుండా రోడ్డు అంటే తిరుగుతూ రాళ్ళు తీసుకుని గాయపరుచుకుంటూ అరుస్తూ ఉండేవాడు. ఇప్పుడు బట్టలు కట్టుకుని మౌనంగా కూర్చుని దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. మరి ఆయన ఏ హాస్పిటల్కి వెళ్ళాడు? అమ్మా దెయ్యాల హాస్పిటల్కి వెళ్ళాడా? మరి నిజమే దెయ్యాల హాస్పిటల్ ఉన్నాయి లేవు? ఇప్పుడు ఉన్నాయి లేవా? దెయ్యాల హాస్పిటల్ ఉన్నాయి లేవా? ఉన్నాయమ్మా. ఎక్కడమ్మా? నేను ఎక్కడ బోర్డు చూడలేదు అమ్మా. తాళ్ళు కట్టుకడికి వెళ్తున్నా దెయ్యాల హాస్పిటల్ మీద. అబ్బా అంతేనమ్మా, మనంతా కూడా అలాగనుకోవాలి కదా కదమ్మా. అక్కడే ఎక్కువ ఉంటాయి కదమ్మా. దాని మీద నమ్మకం అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? మీ కూడా చెప్తున్నా, అక్కడికి వెళ్తున్నారు. అక్కడ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నీకు ఇచ్చే తాడేంటి? ఆడిచ్చిన తాడేంటి? తాడేంటంటే నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత దెయ్యం విడిచిపెడతాడు. తాడుతుందో దెయ్యం మొత్తం తెలుసా నీకు? ఆడే ఉంటాడు. తాడు తీయకమ్మ పొరపాటు తీయకూడదు. తీసి నైట్ కూడా కలిసి పడుకుని పక్కన కూడా పెట్టకూడదు, ఎక్కడ పెట్టకూడదు, ఎవరు చూడకూడదు. ఇది రహస్యమైన స్థలంలో కట్టుకోవాలని చెప్తాడు. ఎవరికి తెలియకూడదు, నీ భర్తకి తెలియకూడదు, భార్యకి తెలియకూడదు, పిల్లలకి తెలియకూడదు, ఎవరు తెలియకూడదు. మంచం కింద బీరువాళ్ళని అక్కడ దగ్గర దాసేయాలి, మళ్ళీ నువ్వు కట్టేసుకోవాలి. ఎవరికి తెలియకుండా మీటింగ్ చేయమ్మా. అలా కొన్ని రోజులు చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో నా దగ్గరికి మళ్ళీ చెప్పు. అప్పుడు పని అవ్వకపోతే ఇంకో పెద్దది మంచిది మంత్రాలు చదివించి ఇంకో పెద్ద అంటాడు. అంతేనే చేసింది. ఆయన కట్టుకుని వచ్చిందా మీ సాయంత్రం తీయండి రాకపోతే అడగండి మీ దగ్గరికి. ఎందుకని అవును కదా. మరి ఏంటో మరి వాటి మీద నమ్మకం అక్కడికి వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుడేమో అది దొంగ హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. అయ్యి బాబా దగ్గరికి వెళ్ళొద్దురా బాబా అంటాడు దేవుడు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఇంక వీళ్ళు ఎవరి మీద నమ్మకం లేనట్టు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికమ్మా? అది హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన అందరికీ ఖచ్చితంగా అదే ఉంటుంది కూడా, డౌట్ ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. తెరవల్లో ఒక రోజున సెలవులు ప్రార్థన జరుగుతూ ఉంది. వెళ్ళారు. అక్కడ కూడా మంగళవారం సెలవు మధ్యాహ్నం వాటిలో 2 గంటలకి
వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తుంటే వాక్యంలో దేవుడు మాట్లాడాడంట. నీకు మనశ్శాంతి లేదంటే ఖచ్చితంగా దేవుడికి వ్యతిరేకమైన తాడు ఉంటే కనుక మనశ్శాంతి ఉండదు. నువ్వు దేవుడు నమ్ముకోవచ్చు, కానీ భర్త నమ్ముకోకపోతే కనుక నీకు తెలియకుండా నీ భర్త తెచ్చి ఏదైనా తాడు ఎక్కడైనా కట్టానుకో నీకు మనశ్శాంతి ఉండదు. అది ఇంట్లో ఉంది కాబట్టి అతని వల్ల నీకు మనశ్శాంతి ఉండదు అని వాక్యంతో దేవుడు మాట్లాడాడు. వాక్యం అయిపోతుంది అంటుంది. అయ్యండి మా ఆయన అక్కడికి తాడు తెచ్చాడండి, అది మంచాన్ని కట్టాడండి. మా ఆయన నాకే చెప్పాడు, మా పిల్లలు కూడా చెప్పలేదండి. మరి మీకు ఎవరు చెప్పారంటే ఆవిడ నన్ను. హల్లెలూయా. మీకు ఎవరు చెప్పారు అయ్యారండి? మా ఆయన నాకు తప్ప ఎవరికి చెప్పలేదు అంటుంది ఆవిడ. మరి నాకెవరు చెప్పారు? నాకెవరు చెప్పారు? నేను ఏం ధ్యానం చేశాను? వాక్యం ధ్యానం చేసుకుంటూ పరిశుద్ధాత్ముడు ఆ వాక్యంతో మాట్లాడాడు కాబట్టి అది దేవుడు మాట్లాడాడు. నాకు ఎవరైనా చెప్పారా అని చెప్పాడు అండి. నిజమండి అయ్యారండి. మా ఆయన నమ్ముకోలేదండి. మాకు మొన్నదాకా చిన్న మంచం ఉండేదండి. మేము ఇంట్లో మాకు ఇద్దరు మా వాళ్ళు మొత్తం నలుగురు అండి. మాకు 2 గదులు, ఒక పెద్ద గది, ఒక బయట గది, వంట గది అండి. నలుగురు లోపల పడుకుంటామండి. చిన్న మంచాలు 2 ఉన్నాయి, సరిపోతుంది. మా ఆయన 6 పెద్ద డబుల్ కట్ట మంచం తెచ్చాడు, నలుగురు సరిపోటండి తెచ్చాడండి. బాగానే ఉంది. అయితే తెచ్చిన కాడి నుంచి నిద్ర పడతలేదండి, మాకు ఎవరికి నిద్ర పడతలేదండి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి కొట్టినట్టు మంచం పైకి లేచిపోయినట్టు అనిపిస్తుందండి. నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు అయ్యారండి. ఇలా జరుగుతూ ఉందండి అన్నది ఆవిడ. అంటే ఇలా జరుగుతూ ఉందండి. ఇప్పుడు దేవుడు మాట్లాడు కదమ్మా, మరి ఎవరైనా తాడు కట్టాడు, మీ ఆయన అడిగమ్మా తాడు కట్టాడంటే కట్టాడండి. ఆ కొత్త మంచాన్ని కట్టమన్నారంటే కట్టాడండి అన్నది ఆవిడ. హల్లెలూయా. కొత్త మంచాన్ని కట్టమన్నారంట తాడు. ప్రశాంతంగా నిద్ర పడుతున్నారంట ఆయన, తాడిచ్చిన ఆయన. ఇళ్ళలో నిద్ర పడుతున్నారంట ఈవిడి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? అక్కడికి సంఘానికి వచ్చిన కొంతమంది కూడా చేసే పనులు ఏంటంటే పాపం వాళ్ళ బంధువుల మాటలు ఆ మాటలు తెచ్చుకుని కట్టుకుని ఉంటారు. ఇప్పుడు మేము వచ్చి ప్రార్థన చేసామనుకోండి, అయ్యారండి మీరు వచ్చి ప్రార్థన చేసిన నిద్ర పడుతుందని అంటారు. నిద్ర ఎలా పడుతుంది నీకు? నిద్ర నీకు ఎందుకు పడుతుంది? నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఉపవాసం వీడికి 2వ రోజున ఎప్పుడు పడుకోలేదు. ఎందుకో 2వ రోజు నైట్ ఇక్కడ పడుకోవాలనిపించింది నాకు. నాతో పాటు దినేష్ గారు ఉన్నారు కదా, మనం ఎందుకు పెరవలెళ్ళి మరి తలగట్టు వచ్చేందుకు అని 2 తలగలు కొనుక్కొని కొత్తవి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకున్నాం. అని తెచ్చుకొని సిద్ధపడ్డాం. ఎక్కడికి? మందిలో పడుకుంటాక సిద్ధపడ్డాం. హల్లెలూయా. మరి ఇక్కడ నైట్ వాతావరణం ఎప్పుడైనా ప్రార్థన జరిగినా 10-11 దాకా ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడు ఉండేవాళ్ళం కదా, వెళ్ళిపోయేవాళ్ళం కదా. మరి రోజు నైట్ సిద్ధపడ్డాం అందరం. భోజనం చేసి వచ్చేటప్పటికి 12 అయింది. అక్కడి నుంచి చెప్తూ లేదు నైట్ పడుకున్నాం. మా ఇద్దరితో పాటు ఇంకో ఆయన అడిగా, పాస్టర్ గారు మీ ఇద్దరు ఉన్నారు కదా, మేమే ఉంటాం నైట్ ఉంటామని మేము అడిగితే ఉంటాం సరదాగా ఉంటుంది అన్నాడు ఆయన. మీరు నవ్వకపోండి, ముగ్గురు పడుకున్నామేమో. మరి ఇక్కడ వాతావరణం మాకు తెలియదు కదా, ఎంచక్క అది ఆల్రెడీ కొంచెం ఒప్పుపోతుంది. తొలి తీసుకుంటేనేమో దోమలు, తెర తీద్దామంటేనేమో దోమలు. మీరు నమ్మపోండి. దేని పిల్లలారా, నాకున్న మంచి అలవాటు ఏంటంటే నాకు ఒక టైం టేబుల్ ఉంటుంది. ఏముంటుంది? ప్రతిరోజు ఒక టైం టేబుల్ మెయింటైన్ చేస్తాను. ఆహారం కానీ పడుకోవడం కానీ ఏదైనా ఒక టైం టేబుల్ ఉంటుంది. ఇంకా టైం అయిందనుకోండి సాయంత్రం ఖచ్చితంగా దోమలన్నా ఏదన్నా పట్టేస్తుంది. మళ్ళీ తెల్లరగట్ల అదే టైంకి లెగిసిపోతాడు. ఇక్కడ ఆ టైం టేబుల్ నాకు ఉంది. పాపం వాడు పక్కలు కదా వాళ్ళు పడుకున్నారు కదా, వాళ్ళిద్దరు రాత్రి నేను నిద్రపోయాను, దోమలు పుట్టి ఆయన సరే నిద్రపోయాను. వాళ్ళిద్దరు పక్కలు కదా పట్టలేదంట. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మొత్తానికి నైటు ఏదో ఒక 10 నిమిషాలు పడుకుంటాం, మళ్ళీ ఒక అరగంట మాట్లాడుకుంటాం. అలాగే నైట్ జాగ్రత్త చేస్తారు వాళ్ళిద్దరు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అప్పుడు తెల్లరగట్ల నేను లేచి ప్రార్థన చేసుకుని అప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే తెల్లరు లేచి ఎవరితో మాట్లాడినా ఆల్రెడీ నన్ను ఇద్దరికి వెళ్ళిపోతే నేను గుసగుసలాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. నైట్ పనులు నాకు అర్థమైపోయింది సీను. ఇంకా తెల్లగట్ల లేచి ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రైజ్ రెడీ చెప్పాను. అయ్యగారు మీకు ఏంటండి అయ్యగారు నిద్రపోయి రచ్చక్క లేచారు, రాత్రి జాగరణ చేసేవాడు అన్నారు వాళ్ళిద్దరు. అవి హల్లెలూయా. ఎందుకని
ఎందుకంటే అక్కడికి దోమలు కాయలు వెలిగించి అన్ని చెల్లి చేసిన ఓపెన్ ప్లేస్ కదా. ఏమనుకున్నాయంటే ఎప్పుడు దొరకరు అయ్యగారు, ఇప్పుడే దొరికారు, మళ్ళీ ఎప్పుడు కూడా తెలియదు, ఇదే అవకాశం అని అవి కుప్పేసి హల్లెలూయా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే అవి ఉండే ప్రదేశం కాబట్టి నైట్ ఎవరు ఉండరు కాబట్టి ఆ దొరికిన అవకాశం ఏంటంటే అవి నిద్ర లేకుండా చేసింది. నేను పిల్లలారా, నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ తాడు కట్టుకున్నా ఏం కట్టుకున్నా చేసుకున్నా ఖచ్చితంగా దురాత్మ ఉంటుంది కాబట్టి నిద్ర పోనివ్వవు. హల్లెలూయా. ఒకవేళ తాడు కట్టుకున్న వాళ్ళు నిద్ర వచ్చినా పక్కోళ్ళకి నిద్ర రాకుండా చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి ఏం చేయాలి? అప్పుడు తెల్లండి మరి ఏం చేయలేదంటే ఏముండదు, తీసేస్తే మంచి నిద్ర పడుతుంది. మన దేవుడు గొప్ప దేవుడు అమ్మని ఆయన చెప్పామని ఆయన ఎక్కడి మాట్లాడినాను నేను. అయిన తర్వాత అలా ఆయన చెప్పినట్ట టైగర్ వాళ్ళు చెప్పారా, తీసేద్దామని తీసేసాడంట. మళ్ళీ వచ్చే వారము ఇంకొక ఇంటికాడు కదా, అప్పుడు ఆవిడ వచ్చింది. అడిగాను, ఆవిడంటే అనకముందే అయ్యగారండి భలే నిద్ర పెట్టేసింది. మా ఆయన చెప్పా, మా ఆయన ఏమనలేదండి, తాడు తీసి బయటకు వేసేసిన తర్వాత నిద్ర పెట్టిందంట ఆడకి. ఆమె నెలలోయ. ఎందుకని? అది పోయింది. అది ఏది పోయింది మీకు అర్థమైందా? మీకు ఎవరికైనా అవమందంటమ్మా అసలు మౌనమన్నారేంటి మీరు? దేవుని స్తోత్రాలు చెప్పండి. మేము కూడా అప్పుడప్పుడానికి వెళ్తామండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. మీకు అర్థం కలదు అనుకుంటా. మేము కూడా అప్పుడు అక్కడికి వెళ్తుండే తాడు కట్టించుకుంటాకి అన్నవాళ్ళు దేవుని స్తోత్రాలు చెప్పండి. అర్థమైంది అందరికీ? రవి మీకు కూడా అర్థమైంది, బాగా చూస్తున్నాం. దేవుని స్తోత్రాలు చెప్పండి. అవునా కదా? స్వస్థసిద్ధుడంట కూర్చున్నాడంట, ఏసై మాటలు వింటున్నాడంట. ఇప్పుడు ఏసై వెళ్ళిపోతుంటేనంట, అయ్యా నేను కూడా వస్తానయ్యా, నేను ఎప్పుడు అంటే లేదు నువ్వు ఎప్పుడు ఉండకూడదు అని చెప్పి 19వ వచనం, ఆయన వానికి సెలవీక నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి ప్రభువు కనికర పడ్డాడు. ఎందుకు అక్కడ వెళ్ళాడు? అక్కడికి ఏసయ్యా కనికరి పడ్డాడండి, కనికరి పడ్డాడండి. దేవుని పిల్లలారా, నీకు నాకు నీ పిల్లలకి నా పిల్లల కుటుంబానికి నాకు వస్తే కనికరం ఎవరికుంటో తెలుసా? దేవుడు అక్కడికే ఉంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అక్కడికి వెళ్ళి ఆవిడ నుంచి విడిపించి అతను రక్షించాడండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దెయ్యాలు ఎవరికి లోపడతాయి తెలుసా? యేసయ్యకు ఒక్కడికే లోపడతాయి. దెయ్యాలు ఎవరికి లోపడతాయి తెలుసా? మనం యేసు నామం కలిగి మనం ప్రార్థన చేస్తే మనకు లోపడతాయండి. ఆమేన్. హల్లెలూయా. అందుకని నీ జీవితంలో ఏదైనా నొప్పులు ఉంటే, బాధలు ఉంటే డాక్టర్ సెకండ్ ప్లేస్. నీకు మొత్తం ఆలోచన రావాల్సింది ఏమి తెలుసా? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, నా దేవుడికి అసాధ్యమైన దేవుడు లేదు. ఏమో ఈ నొప్పు మామూలుగా వచ్చిందో, నా దెయ్యం పట్టిందో, లేకపోతే ఈ మెడ నొప్పి, కాలు నొప్పి, ఆ నొప్పి దేని వల్ల వచ్చిందో అని మీరు ఏం చేయాలి? ముందు ఇంట్లోకి వచ్చి మోకరించి కన్నీరు కాచి మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ నిజంగా కనుక అది దెయ్యం పట్టిన నొప్పి అనుకోండి, దెయ్యం వెంటనే పారిపోతుంది. మీరు మోకాళ్ళు ఎగిరి పారిపోతుంది. హల్లెలూయా. ఏమైగానే తొందరగా దెయ్యం ఎప్పుడు పోతా తెలుసా? మీకు ఏ ప్రార్థన పోతా తెలుసా? ఎప్పుడైతే మీరు మనం మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తామో, స్తోత్రం 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 అంటామో, అప్పుడు తొందరగా బయటకు వెళ్తాము. ఏది? ఏ ప్రార్థనకి? ఏ ప్రార్థనకమ్మా? అంతేనే సాధారణంగా మోకాళ్ళు ఎవరిని వేయించినది. అది ఏమని అనుకోండి, మోకాళ్ళు నొప్పి అయ్యారండి, నిప్పుతూనే వేయించింది కాసేపు. అమ్మా నిప్పుతో నిల్చోలేమా? మోకాళ్ళు ఎప్పుడు అంత కరెక్టే, కనీసం ఒక్క 5 నిమిషాలు ఏ చేయలేమా? చెప్పండి. కనీసం ఒక 5 నిమిషాలు మోకాళ్ళు ఏ చేయలేమా? మోకాళ్ళు నిప్పులు ఉన్న వాళ్ళు ఏ చేయలేమా? చెప్పండి అమ్మా, ఏ చేయలేమా? ఇప్పుడు కనీసం 3 నిమిషాలు ఏ చేయలేమా? వేయలేమా మోకాళ్ళు? అమ్మా వేయలేమా? ఏ పెద్ద కష్టం కాదండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు స్తోత్రం 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 అని యేసు రక్తం చెప్పగలుగుతావో, ఒకవేళ నేను పట్టింది అదే అనుకోండి, తొందరగా వెళ్ళిపోతుంది, నీకు రిలీఫ్ అయిపోతుంది, మంచి ఆరోగ్యం పొందుకుంటావు. హల్లెలూయా. అందుకే నీకు ఏదొచ్చినా నేను హాస్పిటల్కి వెళ్ళదని చెప్పట్లేదు. దాని మీద కన్నా మనసు దేవుడి మీద మనసండి. నా దేవుడు ప్రార్థన చేసుకుంటే నన్ను స్వస్థత కలుగుతుంది, ఆయన పొందిన దెబ్బలో స్వస్థత ఉంది అని నువ్వు ఏం చేయాలి? ముందుగాను నువ్వు ఎక్కువగా ఆయన పాదాల దగ్గర కన్నీరు ప్రార్థించు. ఏ ప్రార్థన? కన్నీరు ప్రార్థన. అప్పుడు నువ్వు నిన్ను ఏదైతే బంధించిందో ఆ బంధకాలన్నిటిలోంచి దేవుడు విడిపించి నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా. ఎందుకని మన నామం యేసు నామం అన్ని నామముల కన్నా యేసు నామము జయం జయము, సాతాను
మోసకు లయం లయము యేసు నామము జయం జయము సాతానుసకు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసు నామం అన్ని నామముల కన్నా కాబట్టి నీకేదొచ్చినా ఆ పై నామమైన యేసు దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నేను ఏదైతే బంధించిందో అవన్నిటి నుంచి నీకు ఏమొస్తుంది విడుదల వస్తుంది హల్లెలూయా ఎందుకంటే నీ దేవుడు యేసయ్య నీ కొరకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు హల్లెలూయా నీకు విడుదల ఉంది నీకు విమోచన ఉంది నువ్వు భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే మన దేవుడికి అసాధ్యమైనది అయితే నీ విశ్వాసం ఎవరి మీద యేసు మీద నువ్వు అలాగే ఉంచితే గనక ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుకుంటావు నీకు విడుదల వస్తుంది నీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు హల్లెలూయా మోషే అంటాడు 80 సంవత్సరాలు వచ్చినాయ్యా నేను నడుతున్నాయ్యా కాబట్టి నడుతున్నానయ్యా నేను రానయ్యా అన్నాడు కదా మోగవాడినే కానీ చెవిటివాడినే కానీ కుంటువాడినే కానీ గుడ్డివాడిని చేసింది ఎవరు నేనే కదా నిన్ను నేను వాడుకుంటానని అన్నాడు వాడుకున్నాడు ఇంకో 40 సంవత్సరాలు వాడుకున్నాడు ఆ తర్వాత మోషే ఏమంటాడు తెలుసా కంటిలో చూపు తగ్గలేదు కాళ్ళలో సత్తువ తగ్గలేదు మరి 40 సంవత్సరాలు ఎవరు తోడుకున్నారు దేవుడు తోడుకున్నాడు హల్లెలూయా నేను పిల్లలు మీరు అనుకోవచ్చు నాకు 40 వచ్చినండి 50 వచ్చినండి 60 వచ్చినండి 70 వచ్చింది 80 వచ్చినండి ఇంకా నా పని అయిపోయింది అంటావు వాస్తవమే అనకండి అలాగా మరి ఏమనాలి సారం ఏముంది నేను ముసలిదాన్ని నాకు పిల్లలు ఏంటి బయట దేవదూతలు ఏంటి మళ్ళీ వచ్చిన కాలానికి పిల్లలు కౌంట్లో పెట్టి అంటారేంటి ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అని లోపల నుంచి నవ్విందే లేదా అప్పుడు వాళ్ళు ఏమన్నారు నీ భార్య నవ్వుతుంది ఏంటి అన్నారు నేను నవ్వదని అబద్ధం పడింది ఆయనకి ఎంత వయసు ఆయనకి ఎంత 99 ఈవిడికి ఎంత 89 కరెక్ట్ 9 సంవత్సరాలకి 100 వచ్చినాయి ఆవిడకి 90 వచ్చినాయి ఒక ఊట్లో పిల్లడు వచ్చాడా రాలేదా మరి ముసలావిడ నమ్మకం లేదు కదా ఆవిడికి నాకు వృద్ధాప్యం పిల్లలు కలలేదు కదా మరి ఎలా కన్నది శక్తి ఎలా వచ్చింది దేవుని మాట హల్లెలూయా అంటే నువ్వు చేసిన పని ఏంటంటే నేను పెద్ద వయసు అయిపోయింది నాకు ఇంకా నా పరిస్థితి అనుకోవద్దు లేదు నువ్వు ప్రార్థించే నైనా నాకు ఇంకా చూపు కావాలి నాకు ఇంకా వినికిడి కావాలి నాకు ఇంకా ఫలం కావాలి నన్ను వాడుకోండి నాకు శక్తి దయచేయండి అని నువ్వు అనుప్రార్థించే హల్లెలూయా రోడమ్మ గారు తల్లి గారు 100 పైన దాటేసినట్ట ఆవిడ పని ఆవిడ చేసుకుంటుందంట ఆవిడ ఎక్కడ మొన్న అవును కదా మీరు 40 రాగానే 50 రాగానే కాళ్ళు నొప్పి అంటారు చేయి నొప్పి అంటారు ఆ నొప్పి అంటారు మరి తేడా ఏంటి మీరు నమ్ముకున్నది ఆ చేస్తేనే ఆ తల్లి నమ్ముకున్నది ఆ చేస్తేనే కదా మరి తేడా ఏంటి నువ్వేంటంటే నా పని అయిపోయింది ఇంకా పెద్ద వయసు వచ్చేసింది ఇంకా తగ్గదు అని నువ్వు అనుకుంటున్నావు ఆవిడేంటి నాకు శక్తి ఆయన ఎత్తాడు నా బలం నువ్వు ఎత్తా ప్రభావ నా పని చేసుకుంటూ నువ్వేనా శక్తి ఎత్తా ప్రభావ ఆవిడ విశ్వాసం తేడా ఉందలే విశ్వాసంలోను ఉందా లేదా ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే ఈ కొండను పొమ్మంటే పోయి సముద్రం పడిపోతాడు దేవుడు హల్లెలూయా అయ్యా నువ్వా నీళ్ళ మీద చూసి నువ్వా భూతం అనుకున్నాను నేనే అది వస్తాను రా అన్నాడు నడిచేసానంతే సముద్రం మీద నడలేదా నేను పిల్లరా మన జీవితంలో కూడా ఒకవేళ ఆరోగ్యం పరంగాను ఒకవేళ ఆర్థిక పరంగాను ఒకవేళ సమస్యల పరంగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు చింతపడొద్దు నువ్వు భయపడొద్దు నీకు కావాల్సింది ఏదో దేవుడిని అడుగు హల్లెలూయా నీకు కావాల్సింది ఏదో దేవుడిని అడుగు ఆయుష్కాలం ఇస్తాడు అవయవాలు మారుస్తాడు స్వస్థపరుస్తాడు అప్పులు తీర్చి అన్నీ తీర్చాడు ఆయనకు అసాధ్యమైంది నువ్వు చేసిన పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయంతే చాలంతే కానీ మన కార్యము ఆయన చేస్తాడు హల్లెలూయా ఎందుకంటే నీ దేవుడు విడిపించే దేవుడు నీ దేవుడు కట్ల నుంచి విడిపించే దేవుడు అపవాద నుంచి విడిపించే దేవుడు కాబట్టి నువ్వు చేసిన పని ఏంటి ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే చాలు హల్లెలూయా ఏం చేయాలి అది వాళ్ళకి అలాగే పని నీకు అనవసరం నీకేది కావాలో అడుగంతే ఆయనకు అసాధ్యమైంది లేదు నీకు కావాల్సింది అడుగంతే హల్లెలూయా నయమాన్ వచ్చాడు కుష్టివేత్త వచ్చాడు 7 సార్లు మునిగాడు
పసిపిల్లవారి దేహం వచ్చింది. మరి పసిపిల్లవారి దేహం ఎలా వచ్చింది? నీటిలో ముందు వస్తుందా? నీటిలో ముందు వస్తుందా? మరి ఏంటి? ఆయనేమో ఇంచుమించు 50 సంవత్సరాల పైన ఉన్నాయి. యుద్ధంలో ఆర్తేరు వ్యక్తి, బండ పారిపోయిన శరీరము, పసిపిల్లవారి దేహం వచ్చిందంట. ఎలా వచ్చింది? ఏమైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళాడైనా, లేకపోతే పెళ్లి సూపులని ఏమైనా అందంగా రాష్ట్రంలోకి వెళ్ళాడైనా? మీకు మునిగింది అక్కడ యోర్దాన్ లేదు, మురికి నీరులో మునిగాడు. మరి ఎలా వచ్చాడు పైకి? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? నీ దేవుడికి అసాధ్యమంది లేదు. ఏమైనా సూత్రం చెప్పండి. అంతే, నీకేది కావాలో అదే పట్టుకుని ప్రార్థన చెయ్యి, విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. అవసరమైతే నీ లోపల అవయవాలు మారుస్తాడు, ఆయన కొత్త ఇస్తాడు, నీకు స్వస్థపరిస్తే నేను వాడుకుంటాడు. నీకు ఆయన కావాల్సిందంటే నువ్వు నమ్మనంతే. మరి నమ్ముతున్నావైనా? నమ్ముతున్నావు నువ్వు ఎవరికంతా చూడద్దు. ఏసైకి అసాధ్యం, దాని వైపు చూసి ప్రార్థన చెయ్యి. నీ పట్ల, నీ పిల్లల పట్ల గొప్ప కార్యమైన చేస్తాడు. హల్లెలూయా. చేయవలసిన పని విశ్వాస ప్రార్థన, అంతే. అటువంటి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం.